మన రాజమండ్రిలో శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. తొలి రోజు అమ్మవారిని ఎలా నిలబెట్టారు, ఎలాగే సెట్టింగ్స్ అవి జరిగినాయి, మన రాజమండ్రి ఎలా ముస్తాబు చేశారు అన్నీ ఒకసారి చూసి తరి. హర్షవర్ధన్ వారు అరుణ గారు వారి కుమార్తె యువనాథ ప్రవాహిగా అమ్మాయికి వివాహం జరిగింది. వారు కూడా వృద్ధిలోకి వచ్చి పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతూ ఈ వేదిక యందు ఈ అమ్మవారి యొక్క పీఠమందు చదివే ప్రతి మంత్రం కూడా ఒక ఆయుధంగాను, చేసే పూజ ప్రతిదీ కూడా మన జీవితాన్ని తరించేదిగాను ఇక్కడ ఈ రోజున ఈ విధంగా చేయడం వల్ల మనందరం కూడా ఆ తల్లి పాదాలకి నమస్కరిస్తూ ఏనాడో చేసినటువంటి పుణ్యఫలము, మన తల్లి గర్భాన ఉద్భవించినటువంటి సమయ ఫలము, ఆ తల్లిని సేవించేటటువంటి మహద్భాగ్యం అందరికీ లభించి మనం దండినం కాగలుగుతున్నాం. ఎప్పుడు కూడా ఇలాగే మనం ఉన్నంతకాలం తల్లిని సేవించే భాగ్యాన్ని మనం ప్రసాదించమని ఆ తల్లిని వేడుకుంటూ ఈ విధంగా శరన్నవరాత్రుల దీక్ష ఏ విగ్రహాలు లేకుండా భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్య ప్రాప్తి సిద్ధిరస్తని అచంచలమైనటువంటి భక్తితో ఆ తల్లిని సేవించేటటువంటి అనుగ్రహత, శరీర సౌఖ్యము, ఆరోగ్యము, మనోనిగ్రహత కూడా ఆ తల్లి మనకు ప్రసాదించి మనం ఎడవేళలా కూడా భోగభాగ్యాలతో వర్ధిల్లేటట్టుగా ఉండాలని అమ్మవారైనటువంటి బాలాత్రిపుర సుందరీదేవిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ 9 రోజులు దీక్ష వహిస్తూ ఆఖరి రోజున మహాపూర్ణాహతించి ఆ తల్లి యొక్క దీవెనలు పొందాలి. అలాగే అందరికీ కూడా రాజమండ్రి పురవాసులే కాదు, అందరూ కూడా లోకమంతా కూడా శాంతి సుభిక్షాలతో వర్ధిల్లాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని అమ్మవారిని ఆవాహన చేసి అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రవేశిద్దాం. ఇప్పుడు శ్రీచక్ర ఆరాధన సరసే స్వాహ నిరోణభసమందాత్తని శిఖాయ వషడు కవచాయ నేత్రత్రయాయ షడు హస్త్రాయ పటపోద్భవస్వరోమితి నిర్బంధః ధ్యానం. అమ్మవారిని నమస్కారం చేయండి. ఆపాతాన నమస్తలాంగ భవన బ్రహ్మాండ వావిస్తల జ్యోతిస్ఫాటికలింగమవల విలసత్తోన్నేత భాగామృతైః ధ్రువపదం విప్రోపి సించేశ్చవం బ్రహ్మాండదయ రుద్రాక్షమాల సులలితోష శ్యామవామృతవేదాః ఓదారేంద్ర రత్నంగం ఓదిష్టమేవయస్య మే వేదస్య మే కామస్య మే కామస్య మే భగవన్మనసస్య మే ధర్మస్య మే వేదస్య మే శ్రేయస్య మే యస్య మే యాస్య మే ధనస్య మే దేవస్య మే తమిప్రాయ మే దేవాచ మే యోగివ్యక్షేణస్య మయస్య మరుతంచమ యక్షుంద్రవేదాపతిశ మే దేవాలస్య మే దేవతామహం లక్ష్మీ లక్ష్మీదాతావర్ణనే ఆదిత్యవర్ణే తపసో విజాతో వనస్పతిస్తవ వృక్షోక బిల్వః దేవగణకీర్తిస్య మణినాసః ప్రాదర్భూతోస్మిరాష్ట్రేస్మిన్ దీర్ఘవృద్ధం దదాతు మే అభూతిమసమృద్ధిం చ సర్వాన్. దీనికి మన రాజమండ్రి నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ఉన్న చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ వీడియో మీ వరకు రీచ్ అయినట్టయితే కనుక మీరు ఒకసారి రాజమండ్రి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని తరించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కంటెంట్ ఉన్నట్టయితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మన రాజమండ్రిలో దేవీ చౌక్లో ఈ శరన్నవరాత్రులు 92 సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం కూడా నిలబెట్టడం జరుగుతుంది. ప్లీజ్ థ్యాంక్ యూ.